తులారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. తృతీయంలో కుజుడు అనుకూలంగా ఇవ్వనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్నమాట. కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్తో పాటు ముఠా పనులు చేసేటువంటి వారు కానీ, సిమెంట్ వర్క్ చేసేటువంటి వారికి కానీ, రాజకీయ రంగంలో పనుల్లో చేసేటువంటి వారికి, క్రూడ్ ఆయిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. కుజుడు అంత యోగకరమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తులారాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి కుజుడు శుక్రుడు కలిసినప్పుడు వివాహ సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు తగ్గిస్తూ ఉంటాడు అన్నమాట. బుధుడు కూడా ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా ఉంది ఈ రాశి వారికి. రాహుకేతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ రాశి వారికి చెప్పాలి అంటే సప్తమంలో వచ్చేటప్పటికి గురువు అనుకూలిస్తున్నాడు. మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలించడానికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవము, గుర్తింపు కూడా వీరు పొందగలుగుతారు అన్నమాట. ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే అన్నిటికన్నా రవి సరైనటువంటి స్థానంలో లేడన్నమాట. చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలించట్లేదు. కాబట్టి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ముఖ్యంగా చతుర్థంలో రవి ఉన్నప్పుడు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, మరియు అలాగే వాహనం కొనుగోలులో కానీ, గృహం కొనుగోలులో కానీ డాక్యుమెంట్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యోగించేటప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా సామరస్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఇక్కడ చేస్తున్నటువంటి పనిలో అనుకూలత లేకపోయినా సరే వేరే చోట మంచి ఉద్యోగం మీరు పొందడానికి పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. పోయిన చోట పోయే దారిలో ముఖ్యంగా ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దొంగలు కానీ, దొంగల విషయంలో కానీ, లేకుంటే దోపిడీ దొంగల విషయంలో కానీ మీ యొక్క విలువైన వస్తువులను కూడా జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే ఈ యొక్క రాసేటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అంటే వీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మీరు కంప్లీట్ చేయగలుగుతారు. వీళ్ళు చేయాల్సినటువంటి ఒక పని ఏంటి అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు, రాహుకేతువులు కూడా మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. దానికి ఎటువంటి సందేహం అనేది లేదు. మరి ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేది వచ్చేటప్పటికి రవి సరైన స్థలంలో లేనప్పుడు ఏమవుతుందంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి డబ్బును అధికంగా ఖర్చు చేసే విధంగా ఉంటాడన్నమాట. కాబట్టి ఇక రాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏం పరిహారాలు చేసుకోవాలంటే రవిగ్రహ ఆరాధన అనేది చేయాలన్నమాట. అంటే ఏం చేయాలి? సూర్యారాధన చేయాలి, అరుణ కవచాన్ని, సూర్య కవచాన్ని పఠించటం. అలాగే వీరు ముఖ్యంగా చేయాల్సింది ఇంకోటి ఏంటి అంటే ఆదివారం పూట అరుణాయ నమః అని చెప్పి 11 సార్లు వీరు పఠించినట్లయితే వీరికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కట్ చేయి. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలుపెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.